హాయ్ ఆల్, వెల్కమ్ టు టుడే రెసిపీ. సో ఈరోజు వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అనమాట. సో లివర్ ఫ్రై ఎలా చేసుకున్నాం చూద్దాం. సో ఫస్ట్ అయితే ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాము. సో 4 మిర్చి కట్ చేసుకున్నాము. సో అలా విధంగా కరివేపాకు కూడా తీసుకుని సో చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట. సో అంతకు మించి ఏం తీసుకోలేదు. అదేవిధంగా ఒక 250 గ్రామ్స్ ఫ్రెష్ లివర్ తెచ్చుకుని సో నీట్గా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు చపాతీ పాన్ ఒకటి తీసుకుని సో పెట్టుకున్నాం అనమాట ఫస్ట్. సో ఇప్పుడు దాంట్లోకి మనం లివర్ ఫ్రైలో కావాల్సిన సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ సో పసుపు కానీ అలా డిస్ప్లేలో చూపించాం జస్ట్. సో వీవింగ్ కోసం అనమాట. జస్ట్ ఈ మూడే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాం. ఫస్ట్ కరివేపాకు ఆయిల్ యాడ్ చేసినాక హీట్ చేసిన దాకా కరివేపాకు చిల్లీ అనేది డీప్ ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసామంటే మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా దీంట్లోకి యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం అనమాట. దీంట్లో కొంచెం లైట్గా 1/2 టేబుల్ స్పూన్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి మన లివర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఫస్ట్ బయటకు వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే దాంట్లోకి మనము పసుపు యాడ్ చేస్తాం అనమాట. సో పసుపు ఏం చేస్తామంటే దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మొత్తాన్ని క్లియర్ చేసేసి వాటర్ మొత్తం బయటికి తీసుకొస్తుంది. సో ఈ విధంగా ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటాం. మన టేస్ట్కి దగ్గర సాల్ట్ 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటాం. ఇది ధనియా పౌడర్ అనమాట. కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం టేస్ట్ కోసం. అదేవిధంగా జీరా పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం అనమాట. సో నేను బయట నుంచి ఏ మసాలాలు తీసుకోలేదు, జస్ట్ మన ఇంట్లో దొరికాయి అనమాట ఇవన్నీ. సో అదేవిధంగా ఫైనల్గా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే కుక్ చేసుకుని లాస్ట్లోనే మనం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయాలి. సో అప్పుడే అది మొక్కలకి యాడ్ అవుతుంది అనమాట టేస్ట్ అనేది. సో ఇప్పుడు చూసారా 1 or 2 మినిట్స్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే సో దీన్ని సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా మనం ఇలా ఇది చాలా ప్రాపర్గా కుక్ అయింది. సిమిలర్గా కూడా దీని టేస్ట్ అంటే ఎలా ఉందంటే సో చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఫైనల్ కుక్ అయినప్పుడు కొన్ని పీసెస్ కూడా తీసి తిన్నాం అనమాట.